ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ కార్యక్రమం వేయడం జరిగింది. దానికి ముందుగా నన్ను నమ్మి నా మీద అభ్యర్థిత్వం ఖరారు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పెద్దలు అచ్చెన్నాయుడు గారికి ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి వేలాది మందిగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, అలాగే జనసేన, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు ముందుగా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు చూసాం ఒక మంచి వాతావరణంలో ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా ఒక భారీగా జనసందోహం మధ్యలో మహిళలు చూశారు, యువత చూశారు, ఎంత భారీ ఎత్తున తరలి వచ్చారు. ఈ రాష్ట్రం మార్పు కోరుకునే దానికి ఉదాహరణ ఈరోజు వచ్చిన ప్రజానీకం అని మీరందరూ కూడా ఒక్కసారి గుర్తు చేసుకుంటారని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా మనం గ్రామాల్లో పోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ విధానాలు ఈరోజు ఏ గ్రామానికి పోయినా వైసీపీ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరకలు చూస్తాం. ప్రతిరోజు నిన్న ఉలవపాడులో అయితే కనీసం ఒక 300 ఫ్యామిలీలు వైసీపీ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వస్తూ ఉన్నారంటే ఈ రాష్ట్రంలో మార్పు 100% తథ్యం అని చెప్పి వీటన్నిటికీ సంకేతాలు. ముందుగా ఈరోజు ఈ భారీగా తరలి వచ్చిన అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్దలు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పెద్దలు గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే దీన్ని అన్నిటికీ కార్యక్రమానికి సహకరించిన మండల పార్టీ అధ్యక్షులు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులకు, అలాగే బిఎల్ఏ బూత్ లెవెల్ ఏజెంట్లు, బిఎల్ఏ బూత్ కలిగిన వాళ్ళందరికీ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా నేను చెప్తే ఒకసారి మీరు ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో చిన్న చిన్న మనస్పర్ధలు మీరందరూ కూడా చూశారు. నేను వ్యాపారం చేసుకుంటా ఉన్నా ఆ రోజు పరిస్థితుల్లో శివరాం గారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గంలో స్పేస్ ఖాళీగా ఉంది నాగేశ్వరరావు, ఆలోచన ఏదన్నా ఉందని అడిగితేనే నేను రాజకీయాల్లోకి రావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. ఎందుకంటున్నామంటే నాకు ఈ 20 సంవత్సరాల జర్నీలో శివరాం గారు అంటే ఇప్పుడు ఆయన ఎలక్షన్లో చేయడం కానీ ఆ తర్వాత హైదరాబాద్ వస్తే తప్పనిసరిగా నాకే ఫోన్ చేసేవాడు, నాగేశ్వరరావు ఎక్కడ ఉన్నావంటే. నేను అంత అన్యాయంగా ఉన్నాను, చిన్న చిన్న గ్యాప్స్ నేను తెలుసో తెలియకో ఈ రాజకీయంలో నేను కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా కొత్తగా రావడం, నేనైతే తెలిసైతే ఎక్కడ కూడా ఆయన గురించి ఇప్పుడు నాకు ఈ రోజు కూడా ఆయన అంటే చాలా గౌరవం. వాళ్ళ ఫ్యామిలీ అన్న కూడా అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులుగా ఉంటారు నాతో. అందరూ కూడా అనవసరంగా చిన్న గ్యాప్ వచ్చింది, ఆయన మనసును నొప్పించుంటే మీ అందరి మధ్య ఆయనకు కూడా సారీ చెబుతా. నాకు ఎలాంటి భేషాలు లేవు, రాబోయే రోజుల్లో కూడా ఆయనకు ఒక శిష్యుడిగానే పనిచేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, విజయకేతనం ఎగరేయాలంటే అందరం కలిసిమెలిసి పనిచేస్తేనే మంచి ఫలితం వస్తుందని చెప్పి జాతీయ పార్టీ అధ్యక్షులు కూడా మన బీఫార్మ్ ఇచ్చేటప్పుడు కూడా నాకు చెప్పడం జరిగింది. అలాగే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆయన ఎన్నో పనులు పెట్టుకొని రోజు కూడా నాగేశ్వరరావు కందుకూరు జాగ్రత్త జాగ్రత్త అని చెప్పి నాకు రోజు చెబుతా ఉన్నాడు. వీటన్నిటికీ కూడా నేను కూడా ఈ నియోజకవర్గంలో ఎప్పుడో వెనకబడి ఉన్న ప్రాంతం, ఈ ప్రాంతానికి ఎంతో కొంత అభివృద్ధి చేద్దాం, అందరం కలిసి పెద్ద సహాయ సహకారాలు తీసుకొని అని చెప్పి ఉద్దేశంలో మేము వచ్చామే. కానీ ఇక్కడ ఎక్కడా కూడా మేము తప్పు చేయడానికి రాలేదు. అటువంటి ఈరోజు కూడా నాకు దేవి ఫ్యామిలీ అంటే చాలా గౌరవం, రాబోయే రోజుల్లో కూడా అదే గౌరవం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, నేను మరీ ఒకసారి మీ అందరు పత్రికా సోదరుల మధ్యలో ముందుగా నేను వాళ్ళని ఏదన్నా ఒప్పించుంటే ఆ ఫ్యామిలీని నేను అందరి మధ్యలో ఒకసారి చెబుతా ఉన్నా. రాబోయే రోజుల్లో ఇద్దరం కలిసి, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి రేపు తెలుగుదేశం పార్టీ విజయంలో వాళ్ళందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి చాలా బిజీగా ఉన్నా మనకి ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దొరకడం మన నెల్లూరు పార్లమెంట్కి ఒక అదృష్టంగా మేము అందరం కూడా భావిస్తూ ఉన్నాం. నిన్నసారి మేము
తిమ్మారెడ్డిపాలెం పంచాయతీకి వెళ్ళాం. అక్కడ మన వాటర్ ప్లాంట్ ఉంది స్టార్టింగ్లోనే. ఆ కాలనీ మొత్తం నిన్న వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. నాకు తెలియదు వాస్తవంగా కూడా. వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది, సార్ ప్రారంభించే ఈ వాటర్ ప్లాంట్ పెట్టాడని. రాబోయే రోజుల్లో మన ప్రాంతం సార్ సహాయ సహకారాలు తీసుకొని చాలా గ్రామాల్లో సార్ ఎస్సీ కాలనీలో ఈ వాటర్ సమస్యలో ఈ వాటర్ ప్లాంట్లు చాలా అడుగుతా ఉన్నారు. మీరు తప్పకుండా రాబోయే రోజుల్లో మా నియోజకవర్గంలో పీడిత ప్రాంతం అంతా కూడా మన లింగసముద్రం మండలం, కొల్లేరుపాలెం మండలం అంటేనే చాలా మెట్ట ప్రాంతం, వెనుకబడిన ప్రాంతం, ఫ్లోరైడ్ వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి. తప్పనిసరిగా ఆ ప్రాంతాన్ని అంతా మీరు ఆదుకోవాలని, మీరు వచ్చే నిధుల్లో, ఎంపీ నిధుల్లో మా నియోజకవర్గాన్ని ఒక ప్రత్యేకత తీసుకోవాలని చెప్పి, అలాగే మా సోదరుడు రాజేష్ దాన్ని కూడా సార్ మాట్లాడుతూ ఉన్నాడు. నాకు దాని గురించి నేను కూడా మా ఒకే గ్రామం, అందరం కలిసిమెలిసి ఉన్నాం మొన్నటిదాకా. రాబోయే రోజుల్లో కూడా అదేవిధంగా కలిసిమెలిసి ముందుకు పోతామని చెప్పి నేనైతే ఆశిస్తా ఉన్నా. సార్ కూడా దాని గురించి క్లుప్తంగా మీ అందరూ కూడా చెబుతాడు. తప్పనిసరిగా ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేది దాంట్లో అందరి సహాయ సహకారాలు తీసుకొని ముందుకు పోతానని మీ అందరి మధ్యలో తెలియజేసుకుంటూ, ఈనాటికి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన దాంట్లో పత్రికా సోదరులు, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు కూడా మరొకసారి పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేను ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా. ఈరోజు ఇంత ప్రశాంతమైన వాతావరణంలో నామినేషన్ చేసినందుకు ముందుగా తెలుగుదేశం పార్టీ యువతకి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతాం. ఉదయాన్నే ఒక 10 జెండాలు, పెద్ద జెండాలు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాను. నేను ఆపా, చర్చి దగ్గర ప్రేయర్ చేయించుకొని బయటకు వచ్చేసరికి వచ్చినాయి వెహికల్స్. తమ్ముడు, ఇది కరెక్ట్ కాదు, ఈ పని మనం మానుకుంటే మనం తెలుగుదేశం పార్టీ రేపు గెలుస్తుందని అనేవాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు. చూశారు, ఎక్కడా కూడా ఈ వైసీపీ నాయకులు అదేమంటే భద్రత తెలుగుదేశం పార్టీ 4 అంచెల భద్రత రేపు నియోజకవర్గంలో. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఈ రోజు ఏ విధంగా నామినేషన్ వేసాం అంతకంటే ఎక్కువ 4 అంచెల భద్రత కల్పించి నియోజకవర్గంలో లా అండ్ ఆర్డర్ని కళ్ళల్లో పెట్టుకొని చూస్తారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గుర్తు చేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పెద్దలు మన ఉమ్మడి పార్లమెంట్ అభ్యర్థి, అలాగే నేను కూడా మీ అందరికీ ఒక చిన్న విన్నపం సోదరా. రేపు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిస్తే ఒక మేనిఫెస్టో వచ్చే ప్రభుత్వంలో ఈ నియోజకవర్గంలో ఏమేమి కార్యక్రమం చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ నెల్లూరు జిల్లా నుంచి మళ్ళా తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపేదాం. అలాగే రామాయపట్నం పోర్టు, దానికి ఇప్పుడైతే ఇండో సోలార్ కంపెనీ ఒకటే మొత్తం 8,000 ఎకరాలు అక్వైర్ చేసే పరిస్థితి రాబోయే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, అలాగే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా మన ప్రాంతానికి చిన్న తరహా, మధ్య తరహా పరిశ్రమలు తీసుకొచ్చారు. ఈ ప్రాంతంలో ఉపాధి లేని యువత, డిగ్రీ చదువుకున్న యువత చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా, అలాగే రాళ్లపాడు సోమశిల వాటర్ 1.5 టీఎంసీ వాటర్ కూడా రావడంలో మనకు చాలా జాప్యం జరుగుతుంది. దాన్ని ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దాన్ని వాటర్ సోర్స్ కంపల్సరీగా పెంచే విధంగా చర్యలు తీసుకోవడం. అలాగే మనకి ఫేమస్ ఉలవపాడు మ్యాంగోస్, నేను కూడా ఈ మధ్య ఒక ఎక్స్పోర్టర్ని కలిశాను. తప్పనిసరిగా ఇక్కడ శీతలీకరణం కేంద్రం పెడితే, అలాగే మార్కెట్ సెంటర్ పెడితే రాబోయే రోజుల్లో రైతులకి మంచి ధరలు వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరిగింది. దానికి ఒక ఆలోచన ఉంది. అలాగే ఈ గ్రామీణ ప్రాంతాల్లో వృత్తి నైపుణ్య యువతకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్లో తప్పనిసరిగా చదువుకున్న యువకులందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్లో నేనే పర్సనల్గా డబ్బులైనా ఖర్చు పెట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత కూడా తీసుకునే విధంగా. అలాగే గుడ్లూరు మండలంలో చిన్నలేడర్ గ్రామ పంచాయతీలో ఆ రోజు హార్టికల్చర్ యూనివర్సిటీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, ల్యాండ్ అక్వైర్ కూడా జరిగింది. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే దానికి శాశ్వతమైన భవనాలు నిర్మించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మైనార్టీ సోదరులకి చాలా మన షాదీ మందిర్ చాలా ప్రాబ్లం ఉంది హెడ్ క్వార్టర్లో. లాస్ట్ టైం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యులు పోతల రామారావు గారు దాన్ని ప్రారంభోత్సవ కార్యక్రమం గుంపు చేయడం జరిగింది. అది ఎక్కడ వేసిన గొంగళలాగానే 5 సంవత్సరాలు ఎక్కడ కూడా దాన్ని ముందుకు తీసుకోలేదు. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతోనే తప్పనిసరిగా షాదీ మందిర్ని ఏర్పాటుకి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే కబర్స్థాన్లో అభివృద్ధి ప్రాబ్లం మున్సిపాలిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. దాన్ని కూడా ఒక ఆలోచనతో ముందుకు తీసుకొని పోవడం.
మున్సిపాలిటీలో కూడా పట్టణం ఎప్పుడో మేము చిన్నపిల్లలప్పుడు ఉన్న ఏరియాలో అదే విధంగా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ రెయిన్ వాటర్ సిస్టమ్ కానీ, అలాగే మాస్టర్ ప్లాన్ లేని పరిస్థితి మున్సిపాలిటీకి, వీటన్నిటికీ కూడా మున్సిపాలిటీకి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మున్సిపాలిటీ డెవలప్మెంట్కి తీసుకొని పోతానని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే క్రీడా మైదానం నియోజకవర్గంలో కూడా ఎక్కడ ఒక క్రీడా మైదానం లేదు. ఆ రోజు మేము ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకునేటప్పుడు టీఆర్ఆర్ కాలేజీలో పెద్ద ఆట స్థలం ఉంది. ఈ రోజు అక్కడ మొత్తం బిల్డింగ్స్ తో ప్యాక్ అయిపోయింది ఆ కాలేజీ కూడా. వాటిని కూడా ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన క్రీడా ప్రాంగణానికి ఒక ఆలోచన విధానంతో ముందుకు పోతామని చెప్పి, అలాగే మున్సిపాలిటీలో కూడా అనేక సమస్యలు. ఉత్తర బైపాస్ పెండింగ్ ఉంది. మన జగన్మోహన్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆ రోజు ల్యాండ్ అక్వైర్ కూడా 6 కోట్లు 7 కోట్లు డబ్బులు ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్పాడు. తప్పనిసరిగా నార్త్ బైపాస్ కూడా మనం కందుకూరుకి ట్రాఫిక్ సమస్య లేకుండా చూసుకునే అవసరం ఎంతైనా ఉందని చెప్పి, అలాగే ఇక్కడ మనం కూడా ఈ కందుకూరు మున్సిపాలిటీ రూపురేఖలు, అలాగే మన మెట్ట ప్రాంతం, ఈ ప్రాంతానికి లాస్ట్ టైం బాబు గారు ఉన్నప్పుడు ఏపీబీ పరిశ్రమ తీసుకొచ్చి అది కూడా నష్టపోయింది. తప్పనిసరిగా అటువంటి అనుబంధ సంస్థలు తీసుకొస్తే మన ప్రాంతం అంతా కూడా జామాయిలు సుబాబులు మన రైతులు కల్టివేషన్ చేసే పరిస్థితి, దాన్ని కూడా ప్రత్యుత్తరాలు కలిగే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకుని నియోజకవర్గ అభివృద్ధికి ఒక మేనిఫెస్టోలో రేపు నియోజకవర్గంలో ఈ ఎలక్షన్ ప్రచారంలో దీని అన్నిటి కూడా మేము గ్రామాల్లో తిరుగుతూ ఈ పాంప్లెట్ కూడా ఉంచుతా ఉన్నాం. తప్పనిసరిగా ఈ సూపర్ 6తో పాటు ఈ కార్యక్రమంతో రేపు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి మీ అందరి తరఫున ఈ నియోజకవర్గ ప్రజలను కోరుకుంటూ సెలవు తీసుకుంటాము.